మీడియా ఎల్లప్పుడూ బాధితుల పక్షాన్నే నిలవాలి. అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో SN9 TUWJ IJU సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ సమాచార సాంకేతిక రంగంలో మీడియా దూసుకుపోతున్నప్పటికీ విలువలతో కూడిన జర్నలిజం నేటి సమాజానికి తక్షణ అవసరమని, బాధితుల పక్షాన ఎల్లప్పుడూ మీడియా నిలబడాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ కృష్ణ బంటు చెప్పారు. SN9 న్యూస్ ఛానల్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. విలువలతో కూడిన జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా SN9 ఛానల్ బాధితులకు అండగా ఉందని, నిజాన్ని నిక్కచ్చిగా నిష్కర్షగా నిర్భయంగా ప్రసారం చేయడంలో అగ్రభాగాన ఉందని కితాబిచ్చారు. బాధితుల పక్షాన్ని నిల్చుని అనేక వార్తా కథనాలు SN9 ఛానల్లో ప్రసారం చేసి బాధితుల కష్టాలు తీర్చడంలో ముందుందని కొనియాడారు. SN9 న్యూస్ ఛానల్ అనతి కాలంలోనే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఆశించదగ్గ విషయమని ఛానల్ CEO పాషా, సీనియర్ జర్నలిస్ట్ SK పాషా జర్నలిజం రంగంలో తనకున్న అనుభవంతో, మానవతా దృక్పథంతో మంచి కథనాలను ప్రసారం చేసి మరుగున పడ్డ అనేక మంది పలు రంగాలకు చెందిన నిష్ణాతులు, సామాజిక సేవకుల జీవితాలను వెలుగులోకి తేవడం అభినందించదగ్గ విషయమన్నారు. సంఘటన ఎక్కడ జరిగినా, సందర్భం ఏదైనా అన్ని రకాల కార్యక్రమాలను వెంటనే ప్రసారం చేసి వీక్షకుల హృదయాలను, ప్రజల ఆదరాభిమానాలను SN9 ఛానల్ దక్కించుకోవడం గర్వకారణమని, ఇంకా ఈ కార్యక్రమంలో SN9 CEO SK పాషా, TUWJ IJU సూర్యాపేట ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు బత్తుల మల్లికార్జున్, జర్నలిస్టులు నందిపాటి సైతులు, ప్రభుకుమార్, ఆసిఫ్, అశోక్, రమేష్ తదితరులు ఉన్నారు. రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు స్థానాన్ని తెచ్చుకొని ఒక సీనియర్ జర్నలిస్టుగా SN9 అనే ఒక ఛానల్కు CEOగా ఉన్న SK పాషా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ను కలెక్టర్ గారిచే ఆవిష్కరింపజేసుకోవడం పట్ల జర్నలిస్టులందరూ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. జర్నలిజం రంగంలో ఎదిగిన SK పాషా తనకంటూ ఓ ముద్ర వేస్తూ బాధితుల పక్షాన ఎన్నో కథనాలు రాస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ తన బాధ్యతను ఒక సామాజిక స్పృహ కలిపి ఆయన సమాజంలో జర్నలిస్టుగా ముందడుగు వేస్తున్నాడు. కేవలం జర్నలిస్టుగానే కాకుండా వివిధ రంగాల్లో తనకున్న నైపుణ్యంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ పేదలకు, ఆర్తులకు, అన్నార్తులకు సహాయపడుతూ ఒక మానవతా హృదయం కలిగిన వ్యక్తిగా పాషా ఉండటం జర్నలిజం రంగానికి గర్వకారణం. ఆ విధంగా సామాజిక స్పృహ కలిగి జర్నలిస్టుగా, మానవతావాదిగా సమాజంలో తన వంతు బాధ్యతను ఒక అమోఘంగా పోషిస్తున్న పాషాను నూతన సంవత్సర క్యాలెండర్ తీసుకురావడం పట్ల జర్నలిస్టులు అందరం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.